సార్, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్క చోటికి, ఒక తాటికి తీసుకురావడం, అందరికీ తల్లో నాలుకలో ఉండడం, అంటే వ్యాపారం వ్యాపారమే, పోటీ పోటీయే, కానీ ఫ్రెండ్షిప్పే. ఎలా సాధ్యమైంది? మీ నిర్మాణ సంస్థతో పాటు మీరు మరికొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు గారితో కానివ్వండి, అల్లు అరవింద్ గారితో కానివ్వండి, దిగ్గజాలందరూ ఓ చోటికి ఎలా చేరారు? ఎప్పుడు అంటే రాఘవేంద్రరావు గారు ఉన్న చోట మొత్తం అందరం ఒక చోటే ఉంటాం కదా. అలాగే ఉన్నప్పుడు అరవింద్ గారు, నేను ఒక రోజున ముందు ఈ పెళ్లి సందడి తీసేటప్పుడే అరవింద్ గారు, నేను రాఘవేంద్ర గారితో అన్నాం, ఏదన్నా ఒక కాంబినేషన్లో చిన్న సినిమా లాంటిది తీద్దామండి సరదాగా. అదైతే నేను రెడీగానే ఉన్నాను, నేను కథ కూడా చెప్తాను మీకు అని ఆయన నెక్స్ట్ 2 డేస్లోనో 3 డేస్లోనో కథ చెప్పారు. వెంటనే స్టార్ట్ చేసామమ్మ. అది పెళ్లి సందడి. అట్లా పెళ్లి సందడి చిన్న సినిమా ఎలా అయింది సార్? మొదలుపెట్టినప్పుడు చిన్న సినిమానే అమ్మ. అది 1 crore 20 lakhs అంత అయింది, ఇంక్లూడింగ్ రాఘవేంద్ర రెమ్యునరేషన్. అది 11,30,00,000 కలెక్ట్ చేస్తుందమ్మా. అది వాట్ అ రేంజ్! ఈ రోజు మనం ఈ ఫిగర్స్ మాట్లాడుతున్నాం అంటే మరి అది సక్సెస్ రేట్లో ఎక్కడుందో చెప్పలేమమ్మా. అది తర్వాత పరదేశీ తీసాం, అది కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఇంకా నేను రాఘవేంద్రరావు గారు కలిసి స్టూడెంట్ నెంబర్ 1 అని తీసాం. స్టూడెంట్ నెంబర్ 1 ఇస్ అగైన్ సంచలనం. మీరు ఒక అంటే ఇంటర్నేషనల్ పునాది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందమ్మా. మా ఇద్దరిది, రాఘవేంద్రరావు గారిది నాది. ఒకసారి నేను అర్జున్ రాజు గారు ఉండగా, రోజా మూవీస్ అండి, మన ఈయన విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ త్రివిక్రమరావు గారు వచ్చి సరదాగా అందరితో చేస్తున్నావు కదా, మాతో కూడా చేయొచ్చు కదా అన్న. అలాగేనండి చేద్దామని నేను, త్రివిక్రమరావు గారు, దేవివర్ ప్రసాద్ కలిసి అమరాజీనామా. ఇది చూడండి, అంటే మనం సినిమా గురించి మాట్లాడినప్పుడు నిర్మాతలు ఒక్క చోటికి రావడం ఏంటి, ఒక స్నేహపూరిత వాతావరణంలో వ్యాపారం చేయడం. అట్లాగే అమరాజీనామా, అట్లాగే అది సూపర్ సక్సెస్ అయిందమ్మా. అది బాగా విపరీతమైన పేరు వచ్చింది. దానికి తోడు ఇంకా ఎప్పుడు వెనకెదిరి చూసుకోలేదమ్మా, అట్లాగే వెళ్ళిపోతూ ఉన్నాయి సినిమాలు. బట్ ఐ మస్ట్ సే, ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎప్పటికప్పుడు పరీక్షలు వస్తానే ఉంటాయి. మరి మీ బెస్ట్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్షిప్, ప్రయాణం, అవన్నీ ఎలా జరుగుతూ వస్తున్నాయి ఇప్పటికీ? మీరు అందరూ అంతే ఆణిముత్యాలు. అవునమ్మా. నేను అరవింద్ గారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాళ్ళలో నేను అరవింద్ గారే ఉన్నాం ఇండస్ట్రీలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అవును. అట్లాగే ఆయన పెద్దగా నాకు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తుంటారు. ఏంటి ఆ సినిమాలు ఎలా తీస్తున్నారండి, మీకే తర్వాత ఏంటి, మీరే తీయగలుగుతారు ఇట్లాంటి అని ఆయన అంటుంటారు, నేను ఆయన అంటుంటాను. బట్ ఇప్పుడు ఒక కాంబినేషన్స్, తెరపై వెలిగినటువంటి ఒక ప్రభ మీ కాంబినేషన్లో ఒక ఒక అద్భుతాన్ని మేము చూసాం. అది జగదేక వీరుడు అతిలోక సుందరి. మీరు తలపెట్టినటువంటి యజ్ఞాల్లో చాలా యజ్ఞాలు ఒక ట్రెండ్ సెట్టింగ్ అయితే, జగదేక వీరుడు అతిలోక సుందరితోటి ఎక్కడెక్కడ రికార్డులు వర్షానికి కొట్టుకుపోయేలా చేశారు. తుఫాన్లో సినిమాని హిట్ చేశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి మామూలు సినిమా కాదు. మరి దాని రిలీజ్ మామూలుగా ఎలా ఉంటుంది? 1990 May 9 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అప్పట్లో అతి పెద్ద బడ్జెట్, పాటలు ముందే రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అన్నీ బాగున్నాయి అనుకుంటున్న టైం, సరిగ్గా అదే టైంకి అంటే 6వ తారీఖున తుఫాను వార్తలు మొదలు. సినిమా ప్రింట్స్ కూడా ఎలా పంపాలో తెలియని పరిస్థితి. భారీ వర్షాల దెబ్బకి ఎక్కడ ట్రైన్స్ అక్కడ ఆగిపోయాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయి మొత్తం రాష్ట్రం అతలాకుతలం. ప్రింట్స్ పంపడం ఎలా? కానీ రిలీజ్ అవ్వకూడదు. తుఫాన్ని ఎదిరించి చెప్పిన డేట్కి రిలీజ్ చేయాలని పట్టు. థియేటర్స్లో కూడా మోకాల్లోతు నీళ్ళు, చివరికి ప్రొజెక్టర్ రూమ్లో కూడా నీళ్ళే. అలాగే పాపం అక్కడక్కడ మార్నింగ్ షోలు పడ్డాయి. అన్ని అంచనాలున్న అంత భారీ సినిమా కళ్ళ ముందు భవిష్యత్ నీటి పాలైపోతుంది. చేసిన పబ్లిసిటీ అంతా వర్షాలకి మట్టి కొట్టిపోయింది. ఇక కూర్చొని బాధపడితే ప్రయోజనం లేదు. విజయవాడ వెళ్ళి జరగాల్సింది ప్లాన్ చేద్దామని అశ్విని దత్ గారు, రాఘవేంద్ర గారు విజయవాడ వెళ్ళారు. 11వ తారీఖున విజయవాడ వెళ్ళగానే ముందు రాఘవేంద్రరావు గారిని మనోరమ హోటల్లో దించి దత్ గారు తన ఇంటికి వెళ్ళారు. ఇంట్లో కరెంట్ లేదు.
ఓ చిన్న లాంతర వెలుగులో దత్తుగారి శ్రీమతి, ఫాదర్ ధర్మరాజు గారు, దత్తుగారి ముగ్గురు ఆడపిల్లలు భోజనం చేస్తున్నారు. ఇంట్లో చీకటి, దత్తుగారి మనసులో చీకటి. అప్పుడు దత్తుగారు చాలా నిరాశగా, ఇదే నా ఆఖరి సినిమా ఏమో అన్నారు ఫాదర్తో. ఆ మహానుభావుడు వెంటనే, ఏం పర్వాలేదు, మంచి సినిమా తీసావు, సెటిల్ అవుతుంది, ముందు భోంచేయని ధైర్యం చెప్పారు.